ఈ మొహం మీద ఉన్న రంగులు పోవడానికి ఏదో ఒకటి తీసుకొనిరా. ఏం తీసుకురావాలి? యాసిడ్ తీసుకురా. కరెక్ట్ కరెక్ట్. యాసిడ్ తో కడిగితే రంగులని క్లీన్ గా పోతాయి. సారీ, యాసిడ్ తో కడిగితే మొహం కాలిపోతుంది కదా. వేరే ఏదైనా ట్రై చేస్తానులే. సూపర్ మిస్ అమ్మా. ఆ మనోహరికి మర్చిపోలేని గుణపాఠం చెప్పావు. భలే శాస్తి చేశావు. లేకపోతే ఆ ముచ్చు మొహం దానికి మా ఆయన కావాలా? ఇంకోసారి ఆయనకి మొహం చూపించకుండా చేశాను. ఇదిగో మనోహరి, ఈ ఫేస్ వాష్ తో ప్రయత్నించు, ఆ రంగులు పోతాయేమో. ఇంకొంచెం బాగా రుద్దు. అది మా అక్కను చంపింది. నన్ను 5 ఏళ్ల ఇంటికి దూరం చేసింది. ఆ రాక్షసిని అంత తేలిగ్గా వదులుతానా? ఆ రాక్షసికి ఇది చాలా చిన్న శిక్ష మిస్ అమ్మా. ఇంతకు 2 అంతల శిక్ష వెయ్యాలి. చేసిన పాపం చేతులతో కడుక్కోవటం అంటే ఇదేనేమో. వేస్తాను. ఆ మనోహరి చేసిన పాపాలన్నిటికీ కలిపి పెద్ద శిక్ష వేస్తాను. చేసిన పాపాలు తలుచుకొని జీవితాంతం అది కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. మా అక్క పిల్లల్ని తల్లి లేని పిల్లల్ని చేసింది. తన కూతుర్ని అనాథాశ్రమంలో వదిలేసింది. అంజుని ఆ రాక్షసుడికి అప్పగించాలని చూస్తుంది. అలాంటి దాన్ని ఊరికే వదులుతానా? అయ్యో, ఏంటిది? మొహం అంతా ఎర్రగా కందిపోయింది. అన్ని రంగులు పోయి ఎరుపు రంగు మిగిలి పండు కోతిలా ఉంది. తగ్గిపోతుందిలే మనోహరి. చంబా, అది నిన్ను చూసి నవ్వింది కదా? ఎవరు? బాగినా? కాదు, అమ్మో. మనోహరి సంగతి తర్వాత చెప్తాను. అర్జెంట్గా అమ్ము ప్రాబ్లం సాల్వ్ చేయాలి రాతోడు. అమ్ముకు ప్రాబ్లం ఏంటి మిస్ అమ్మా? అమ్ము ఏదో ప్రాబ్లంలో ఇరుక్కుందని చెప్పావు కదా చంబా? అవును, ఏదో పెద్ద విషయమే జరుగుతుంది. అంత పెద్ద విషయం అమ్ము ఎలా దాచిపెట్టింది మిస్ అమ్మా? విషయం తెలియగానే నేనే కంగారు పడ్డాను రాతోడు. అమ్ము చిన్నపిల్ల, భయపడదా? ఆ విషయం అమర్కి తెలియకుండా బాగా కవర్ చేయాలని చూస్తుంది. ఎలాగైనా మనం దాన్ని బయట పెట్టాలి. విషయం తెలియకుండా ఎలా బయట పెడతాం? ఎలాగో అలా ఆయనకు చెప్పాలి రాతోడు, లేదంటే తప్పైపోతుంది. అమ్ము ఇంకా సమస్యలో పడుతుంది. అమ్ము, సారుకు చెప్తే ఏమంటారో మిస్ అమ్మా? ఇలాంటి విషయాలు సార్ అస్సలు క్షమించరు. ఆయన డిసిప్లిన్ మీకు తెలియదు కాదు కదా. విషయం ఏంటో తెలుసుకొని నన్ను చూసి నవ్విన అమ్ముకి అమరేంద్రతోనే పనిష్మెంట్ ఇప్పిస్తాను. ఏం జరిగినా సరే ఈరోజు ఆయనతో ఈ విషయం చెప్పేద్దాం రాతోడు.
ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి. రాథోడ్, కార్తీ, ఆ, ఆ, ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం అమర్. అమర్, ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి. ఈవినింగ్ మాట్లాడుకుందాం. లేదమర్, ఇప్పుడే మాట్లాడాలి. ఆయన ఆఫీస్కి వెళ్ళాలంటున్నారు కదా మనోహరి, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఇట్స్ ఓకే. విషయం ఏంటి మనోహరి? ఈ ఇంట్లో ఏం జరిగినా నాదే కదా రెస్పాన్సిబిలిటీ అమర్. నీ దగ్గర నేను ఏది దాచకూడదు కదా. కానీ నీకు తెలియకుండా ఇంట్లో ఒక విషయం జరుగుతుంది. ఏ విషయం? మొన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళాక అమ్ముకి ఓ కొరియర్ వచ్చింది. అంజు దాన్ని ఓపెన్ చేయబోతుంటే అమ్ము సీరియస్ అయింది కదా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు మనోహరి? తనని చెప్పనివ్వు. చెప్పు మనోహరి. కొరియర్ వచ్చిన కాసేపటికి అమ్ము హడావిడిగా బయటకు వెళ్ళింది. తర్వాత తనని నువ్వే ఇంటికి తీసుకొచ్చావు. మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళండి డాడ్. తను వెళ్ళింది జ్యోతి వాళ్ళ ఇంటికని చెప్పింది కదా. అది అబద్ధం. నేను జ్యోతికి ఫోన్ చేసి కనుక్కున్నాను. అంతేకాదు, ఆ కొరియర్లో వచ్చింది స్టడీ మెటీరియల్ కాదు, ఒక మిస్టీరియస్ లెటర్. ఏంటి మనోహరి నువ్వు చెప్పేది? యాదమ్మా చెప్పు. ఆ లెటర్ వచ్చినప్పటి నుంచి అమ్ము చాలా కంగారు పడుతోంది, భయపడుతుంది. అమ్ము ఎక్కడ? ఆ, అమ్మో, అమ్మో! డాడ్ కిందకి రా.